హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రేపు జూలై 24న పాన్ ఇండియాలో అలాగే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ 2 రోజుల నుంచి మూవీ కోసం ప్రమోషన్ చాలా గట్టిగా చేస్తున్నాడు. అతని దెబ్బకు సినిమా మీద హైప్ ఏకదం పెరిగిపోయింది. అయితే ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. వేలల్లో టికెట్స్ బుక్ అవుతున్నాయి గంటల్లో. ఈరోజు హరిహర వీరమల్లు ఈవెంట్ వైజాగ్లో కూడా జరుగుతుంది. ఒకసారి మనం అందరం పవన్ కళ్యాణ్ జర్నీ చూసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గారి రెండో తమ్ముడు. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న ఏపీలోని బాపట్లలో కొణిదెల వెంకట్రావు అంజనీదేవి దంపతులకు జన్మించాడు. ఆయన పేరు కళ్యాణ్ అని పెట్టారు. అయితే ఆయన ఎడ్యుకేషన్ పూర్తవగానే 1997లో బహిరంగ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన తర్వాత ఇషిన్ ర్యూ కరాటే అసోసియేషన్ అతనికి పవన్ అనే బిరుదునిచ్చింది. అందుకే ఆయన పేరు తర్వాత పవన్ కళ్యాణ్గా మార్చుకున్నాడు. ఆయనకు కరాటాలో బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఏజ్ 53 ఇయర్స్ అన్నమాట. సో కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహంతో 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి మరియు ఖుషి ఇలాంటి మూవీస్ వరుసగా బ్లాక్ బస్టర్లు నిలిచాయి. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెరిగింది. 2001లో పెప్సీకి మన సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా అయ్యాడు. కళ్యాణ్ తర్వాత సినిమాలు అపజయాలు అయినప్పటికీ అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది. 2008 ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు జల్సాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాల్లో కూడా నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీలో త్రివిక్రమ్ అండ్ ఆనంద్ సాయి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇదిలా ఉంటే మార్చ్ 2014లో మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, బీజేపీ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్దే మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. తర్వాత 2019లో జేఎస్పీ ఫస్ట్ టైం ఒంటరిగానే పోటీ చేశారు. దాదాపుగా 6% ఓట్లతో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకున్నారు మన జేఎస్పీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం జేఎస్పీ, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర గట్టిగా ఉంటుంది. ఇదే ఒక పెద్ద భారీ విజయానికి దారితీసిందని చెప్పొచ్చు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అలాగే 2 ఎంపీ స్థానాల్లో కూడా గెలుచుకున్నది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి 70,000 మెజార్టీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అయి తర్వాత మనకు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. జూన్ 2024 నుండి ఆంధ్రప్రదేశ్కి 11వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూనే అలాగే ఏపీ గవర్నమెంట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఈ టైంలోనే ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నారు. అయితే రేపు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ ఉందన్నమాట. సో చూడాలి సినిమాని ఏ రేంజ్లో హిట్ చేస్తారో మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలు కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.